శ్రీ గురుభ్యో నమః. ఉద్యద్భాను సహస్రాభ. ఒకేసారి 1000 సూర్యులు ఉదయిస్తే ఎంత కాంతి ఉంటుందో అంత కాంతి గల శరీరి అమ్మ. అమ్మకు 3 రూపాలు ఉంటాయి. స్థూల రూపం సామరస్య రూపం, సూక్ష్మ రూపం మంత్ర రూపం, కారణ రూపం పరారూపం. స్థూల రూపాన్ని చేతులారా పూజించాలి, సూక్ష్మ రూపాన్ని నోరారా జపించాలి, కారణ రూపాన్ని మనసారా ధ్యానించాలి. ఇలా త్రికరణ శుద్ధిగా మనస వాచ కర్మన అమ్మవారిని ఆరాధిస్తే మన సంకల్పం నెరవేరుతుంది. సూర్యుడు ఉదయించక మునిపే కిరణాల కాంతి మనకు కనబడుతుంది. పువ్వు కంటే ముందుగా పువ్వు వాసన మనల్ని పలకరిస్తుంది. అలాగే చిదగ్ని కుండంలో దేవకార్యార్థమై ఆవిర్భవించే అమ్మ కంటే ముందుగా అమ్మ తేజస్సు దర్శనమవుతుంది. ఆ కిరణ్మయి, ఆ ఆర ఈ కళ్ళకు కనపడదు. యోగులు మాత్రమే దర్శించగలిగే తేజోమయి ఆ కిరణ్మయి. అమ్మ శరీరం 1000 సూర్యుల కాంతి అనడం కంటే అమ్మ శరీర కాంతి నుండి 1000 సూర్యులు పుడతారనడమే సరి. ఉద్యద్భాను అఖండమైన జ్యోతి స్వరూపము, పరబ్రహ్మము. సహస్రాభ వెలుగు రవ్వలు, జీవులు. అఖండమైన అగ్ని నుండి వెలువడే వెలుగు రవ్వలే జీవులు అని అర్థం కూడా చెప్పుకోవచ్చు. అఖండమైన అగ్ని వైపు చూసినప్పుడు ఏకత్వం, వెలుగు రవ్వల వైపు చూసినప్పుడు అనేకత్వం. ఏకకాలంలో ఏకత్వము ఉంది, అనేకత్వము ఉంది. మన దృష్టిని ఏ వైపు మళ్ళిస్తే ఆ అనుభవమే కలుగుతుంది. ఏకత్వం వైపు దృష్టి మళ్ళిస్తే అద్వైతానుభవం కలుగుతుంది. అనేకత్వం వైపు దృష్టి మళ్ళిస్తే జగదానుభవం కలుగుతోంది. సూర్యుని కిరణస్పర్శతో పద్మాలు వికసిస్తాయి. అలాగే అమ్మవారి తేజోస్పర్శతో సుషుమ్నా మార్గం చైతన్యమై మూలాధారం కింద స్విచ్ వేసినట్లు అవుతుంది. హృదయ పద్మాలు వికసిస్తాయి. సూర్యుని కిరణస్పర్శతో నిద్రిస్తున్న వాడికి మెలకువ కలుగుతుంది. అలాగే అమ్మవారి తేజోస్పర్శతో మెలకువ, కళ, నిద్ర అనే 3 జడత్వ అవస్థల నుండి యథార్థ జాగ్రత్తలోకి అంటే నిజమైన మెలకువలోకి అనగా తురీయావస్థలోకి చేరుకుంటాం. అమ్మవారి తేజోస్పర్శతో మనకు జ్ఞానం కలుగుతోంది. ఆదిత్య హృదయమే నిజంగా ఆదిత్యుడు, రమణ హృదయమే నిజంగా రమణుడు, సద్గురు తత్వమే నిజంగా సద్గురువు, అమ్మ అనుగ్రహ ప్రసారమే నిజంగా అమ్మ.